హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే వేడివేడిగా టేస్టీ రసం పెట్టుకుందామండి. ఇది మనకి పురటాలకు కానీ, అలాగే ఒంట్లో ఎవరికైనా బాగోకపోతే వాళ్ళకి ఫీవర్ వచ్చి గట్ట తగ్గిపోతుంది కదా, అలాంటి వాళ్ళకి కొంచెం వేడివేడిగా రసం వేసిస్తే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది, రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో మనం ఈ విధంగా రసం అయితే పెట్టేసుకుందాం. వచ్చేసేయండి. మరి ఇది 4 గ్లాసులు వాటర్ తీసుకొని, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అండ్ కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం బెల్లం ముక్క, 2 తెలగపిండి వడియాలండి, అలాగే పసుపు, 1 స్పూన్ కారం, ఉప్పు వేసుకొని బాగా చేత్తో పిసుక్కుంటూ స్మాష్ చేయాలి. చేసి ఈ రసాన్ని మనం పొయ్యి మీద మరగబెట్టుకొని బాగా కెర్లిన తర్వాత మనం వడపోసుకోవాలండి. ఇగో 2 వడియాలు అయితే నేను వేస్తున్నాను. ఈ మాత్రం 4 గ్లాసుల రసానికి అయితే 2 వడియాలు సరిపోతాయి. అలాగే పులుపు కంట్రోల్ చేయడానికి మాత్రం ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. అది వేసిన తర్వాత బాగా పొయ్యి మీద మరగబెట్టుకొని, ఇంకా పోపుకి అయితే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా వాము, అలాగే ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి కొంచెం ఇంగ వేసుకొని తిరగమూత అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు రసం మనం పొయ్యి మీద పెట్టుకొని మరగబెట్టుకుందాము. బాగా కెర్లిన తర్వాత అప్పుడు మనం చక్కగా సాల్ట్ సరిపోయిందేమో చూసుకొని ఇంక మనం పోపు అయితే వేసుకుందాము. ఎందుకంటే ఈ రసం మటన్ కర్రీతో బాగుంటుంది, అలాగే పత్యం చేసిన వాళ్ళకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో పులుసు అంతా మరిగిపోయిన తర్వాత మనం వడపోసుకోవాలి. పిప్పు అంతా తీసేసి పక్కన పడేసి ఓన్లీ రసమే ఉంచుకోవాలి. అందులోని తర్వాత తిరగమూత వేసుకోవాలండి. కొంచెం ఫైనల్గా అయితే ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకొని మనం పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఎక్కువగా పేషెంట్స్కి అయితే బాగుంటుందండి ఇలాంటి రసం, నోటికి కమ్మగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి తొందరగా చేసుకోవాలి కదా రసం.